హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే అల్లం, వెల్లిపాయ, పసుపు, నాటు పసుపు కలిపి ఇట్లా మిక్స్ చేసి ఇట్లా వాటర్లో కలిపేయాలన్నమాట. కలిపేసిన తర్వాత అట్లా వేస్ట్ అవుతుంది. ఇదైతే మొత్తం పల్పే అనమాట. దాంట్లో ఉన్న గుజ్జు మొత్తం ఇట్లా వస్తుంది. డ్రింకర్లో పోసేసుకొని ఇట్లా 2 రోజులైతే మీ కోళ్ళకి, పిల్లలకు కానీ, పెద్దవాటికి కానీ వారానికి ఒకసారి లేదా 2 సార్లు పోసుకొని ఇట్లా వాటికి ఇస్తే ఏ వైరస్ అనేది రాకుండా ఉంటుంది అనమాట. ఇదైతే న్యాచురల్, మన ఇంట్లో దొరికేటివే. న్యాచురల్గా ఎటువంటి వైరస్ కానీ, ఎటువంటి జబ్బులు కానీ రాకుండా ఉండడానికి అయితే ఉంటుంది. ఇట్లా చేయడం వల్ల ఏంటంటే ఇమ్యూనిటీ బూస్ట్ అవుద్ది. మనం ఇమ్యూనిటీ పవర్ కూడా ఏది వాడే అవసరం లేదు. ఎందుకంటే ఈ బర్డ్ ఫ్లూ వైరస్ వస్తుంది అంటున్నారు కాబట్టి నేనైతే ఈ న్యాచురల్ రెమెడీ అయితే ఫాలో అవుతున్నా. ఒక 1/2 కేజీ అల్లం, ఒక 1/2 కేజీ ఎల్లిపాయలు తీసుకొని, ఇది మనకి మ్యాక్సిమం 4 days వస్తుంది. అంటే 4 వారాలు వస్తుంది. 4 వారాలు అంటే మ్యాక్సిమం ఒక నెలకు సరిపోను. ఒకసారి వాడేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అదే ఉంటుంది అనమాట. ఇట్లా అవసరం వచ్చినప్పుడు కలిపేసుకొని మనం ఈ డ్రింకర్లో పోసేసుకుంటే కోళ్ళకు అవే తాగుతాయి. మంచిగా న్యాచురల్గా ఇమ్యూనిటీ బూస్ట్ అవుద్ది. అప్పుడు ఏ వైరస్ కానీ, ఎటువంటి జబ్బులు కానీ ఏది రాకోకుండా ఉంటుంది.